కర్బూజా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, కానీ వీటిని నేరుగా తినాలన్నా లేదా సలాడ్లలో కలుపుకోవాలన్నా కాస్త కష్టమనే చెప్పాలి. అలాంటి వారు ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచిని ఇచ్చే ఈ కర్బూజా గింజల పొడిని ట్రై చేయండి. దీన్ని తయారు చేయడం చాలా ఈజీ. అన్నం, రోటీ లేదా దోశల్లోకి పర్ఫెక్ట్ గా సరిపోయే ఈ హెల్దీ పొడి తయారీ విధానాన్ని తెలుసుకుందాం రండి. కర్బూజా గింజల పొడి తయారీకి కావలసిన పదార్థాలు: కర్బూజా గింజలు 1 కప్పు, ధనియాలు 2 పెద్ద చెంచాలు, కరివేపాకు 2 రెబ్బలు, నూనె 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 10 నుంచి 12, మిరియాలు 1 టీ స్పూన్, నువ్వులు 1 పెద్ద చెంచా, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 6 నుంచి 8. కర్బూజా గింజల పొడి తయారీ విధానం: కర్బూజా గింజల పొడి తయారు చేయడానికి ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. వేడెక్కిన కడాయిలో నూనె లేకుండా ధనియాలు వేయించాలి. ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు రెబ్బలను కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఎండుమిరపకాయలు, కొద్దిగా నూనె వేసి రంగు మారేంత వరకు వాటిని వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మిరియాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నువ్వులను కూడా వేసి వేయించాలి. చివరగా అదే కడాయిలో కర్బూజా గింజలను కూడా వేసి చిన్న మంట మీదనే దోరగా వేయించుకోవాలి. గింజలు రంగు మారి చిటపటలాడేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం వేయించిన పదార్థాలన్నీ చల్లారిన తర్వాత అన్నింటినీ కలిపి మిక్సీ జార్ లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా కచ్చా పచ్చాగా పొడి చేసుకున్నారంటే హెల్దీ అండ్ టేస్టీ కర్బూజా గింజల పొడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పొడితో పాటు నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్ లో భద్రపరిస్తే 3 నెలల వరకు తాజాగా ఉంటుంది. అన్నమే కాకుండా దోశలు, ఇడ్లీలోకి కూడా ఈ పొడి అద్భుతంగా ఉంటుంది.